చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సరియా వాటర్ ఫాల్ అయితే వస్తాం. రండ్రా క్యారన్ రా, ఎప్పుడు ఇంట్లో కూర్చొని రండ్రా అలాంటి వాటర్ ఫాల్ రండ్రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అయితే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిపి 6 years అవుతుంది. మా వాళ్ళందరూ కలిసాం కాబట్టి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. అది ఎక్కడికైనా తెలియాలంటే ఫుల్ అయితే పెడతాను. బ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇలా అందరూ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట, చాలా తర్వాత కలిసాం. మరి ట్రిప్ కి బయలుదేరి ముందు అయితే మా బైక్లన్నీ వరుసకు పెట్టి ఒక కొబ్బరికైతే కొట్టేసాం మాయా. ముందుకైతే పెట్రోల్ బంక్ వెళ్ళి బైక్లు అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం మాయా. అలా మా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాం మాయా. మేము వెళ్ళేటప్పుడు అయితే చిన్న రోడ్లు ఉన్నామయ్యా. ఆ చిన్న రోడ్లు కాస్త మాకైతే 2 రోడ్లు కనిపించామయ్యా. ఆ 2 రోడ్లలోని ఇటుపక్క వెళ్ళాలి తెలియదు, ఇటుపక్క వెళ్ళాలి తెలియట్లేదు మాయా. అక్కడ బోర్డు చూస్తే ఒకవైపు చూపిస్తుంది, గాలికి ఒకవైపు తిరిగిపోయినట్టుంది. అందువల్ల ఇటువైపు వెళ్ళాలి తెలియక మేమైతే అక్కడ ఆగిపోయితే ఎవరినో కనుక్కుంటున్నామయ్యా. మొత్తానికి అయితే ఏదైతే ఏదో అని చెప్పి వెళ్ళిపోయామాయో. ఊరు బాబు రోడ్లు లెటర్ బాబు ఎలాగొన్నాయో, వర్షం పడితే ఇక్కడ మాత్రం ప్రమాదమాయో మాయా. ఏ మాటకా మాట కానీ నిజంగా పచ్చని వాతావరణం అయితే, ఆ కొండలు ఆ మేఘాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మాయా. మొత్తానికి అయితే దేవరాపల్లి అయితే వచ్చాం. వాటర్ ఫాల్ దగ్గరికి వస్తేనేమని చూసా, ఇంకా మాకు 2 kilometers నడాలి. 2 kilometers నడాలంటే ఇక మధ్యలోంచి ఇవన్నీ దాటుకుని వెళ్ళమాట. చూసా మా వాళ్ళు అందరూ అదిగో ఒక్కొక్కడు అనుకుంటున్నాను. ఇగో ఇలా నడిచి వెళ్ళాలన్నమాట. అరే జాతర ఓకేనా? చూసా ఫ్రెండ్స్, లొకేషన్ అనుకుందాం. ఫుల్ బాబోయ్, ఫుల్ న్యాచురల్ లొకేషన్, చాలా జాతీయాలు చూసుకోండి. ఫ్రెండ్స్ మా ఊరు కష్టాలు, వాటర్ బస్ తలగట్టుకెళ్తుందా. ఇటు చూడండి, చెప్పులైతే ఎక్కడ పడిపోతున్నాయి దారులతో. సూత వెళ్ళిపోవడమే. జాగ్రత్త శ్యామ హాయ్ చెప్పు. అది చూసారు ఫ్రెండ్స్ మా వాళ్ళు, అదిగో చూసారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఒకరికొకరు అందించుకున్నారు. ఎందువల్లంటే ఇక్కడ తక్కువ లేదు, ఎవరన్నా మునిగిపోవడమే. చూడండి ఒకసారి మా కూడా ఒక్కొక్కటి ఎంత ఇస్తున్నాడు. చూడండి అంతమంది వెయిట్ చేస్తున్నారు వెళ్ళాక. కొంతమంది అయితే ఇక్కడ స్నానం చేస్తున్నారు, మరి వాటర్ ఫాల్ వరకు వెళ్ళాక. చూడండి మా వాళ్ళ కష్టాలు మాయా. ఇప్పుడు వరకు అయితే మరి వాళ్ళకి అమ్మ కొట్టాను కానీ మరి ఇప్పుడు నేను ఎలాగల నాకు అర్థం అవ్వట్లేదు మాయా. చూడండి మనకైతే ఒక పెద్ద ఆయన అయితే చేస్తున్నారు. ఆయన అక్కడ కూర్చుంటేనే మునిగిపోయిందంటే, మనం అయితే కాలైనా జారిందంటే మరి ఇంకా కిందకి వెళ్ళిపోతానమాట. అక్కడ మాత్రం చాలా జాతకాలు నిజంగా పెద్ద ఆయన ఇద్దరు మనకు బాగా హెల్ప్ చేశారు. చూడండి ఒకసారి మీరే. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సరియా వాటర్ ఫాల్ అయితే వస్తాం. వెల్కమ్ చెప్తున్నారు. మనకైతే టికెట్ అయితే 20 rupees అంట. చూడండి సార్, మా వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఆఫర్ ఉందంట. మొత్తం అయితే ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. కనిపిస్తుందా? దగ్గరలో కనిపిస్తుంది కానీ ఇంకా అది ఒక 2 kilometers దూరంలో ఉంది. అక్కడ ఒక నడాలి. చూడండి ఒకసారి మీరే. ఇంకా పైకి కూడా వెళ్ళాలి. ఇంకా మొత్తానికి చూసాను, ఇంకా చూపిస్తాను. అక్క చూడక తగ్గించాక కాలేజ్ వాళ్ళు మేము టికెట్ మాత్రం 10 రూపాయలు. కాలేజ్ చూడండి బేరం ఆడుతున్నాం. తగ్గించండి అక్క, 10 రూపాయలు తీసుకోక. మరి మొత్తానికి అయితే మా వాళ్ళు కామెడీ చేస్తున్నారా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. చూసారు అలా కనిపిస్తుంది వ్యూ. ఇంకా అది ఒకటే అనుకోకండి, ఇంకా దాని పైన ఇంకా 7 ఎంతలు ఎక్కాలన్నమాట. చూసారు ఒకసారి లొకేషన్ అనుకుందా? దారి ఇటు సైడ్ కాదు, ఇగో అటు సైడ్ అనమాట. ఓకే ఇచ్చాను చూద్దరు కానీ. చూడండి ఫ్రెండ్స్, రూట్ అటు సైడ్ కాదు, మెట్ల సైడ్ ఎక్కాలన్నమాట. చూడండి మా వాళ్ళు అందరూ అలా నడుస్తున్నారు. చూడండి ఇటైతే అలసిపోయాడు. చూసారా మెట్లు అబ్బాయిలు అయ్యింది మా ఊరు అసలు ఎక్కలేకపోతున్నా. చూసా మీకు ఒక విచిత్రం చూపిస్తాను. అమ్మాయి చూడండి ఒకసారి లైక్ కాస్తున్నారా? ఓ వాళ్ళైనా ఇంకా నిజంగానా? చూడండి ఫ్రెండ్స్, అదిగ్గా చూసారా అడవి. ఓబో ఇందులో ఏ పురుగు ఉంటుందో తెలియదు, ఏ పోమంటారో కూడా తెలియదు. అయినా మా వాళ్ళు సై అంటున్నారు. చూసండి, ఫైనల్ గా చూడాలి కదా మరి వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో. మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు పుట్టగొడుగు చూసారు, పుట్టగొడుగు అడవిలోని ఇదే. కానీ నిజం పుట్టగొడుగు అనుకోకండి, పోహం పుట్టుకోకు. ఓకేనా? రే మీకు తెలియదురా, నిబ్బానా కొడుకులరా మీరు. చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు అయితే రోడ్డు అయితే అస్సలు బాగోలేదు. చూడండి మా వాడు ఒక నల్లగా మోస్తున్నాడు. వీడు చూడండి అయితే ఇంక వాటర్ బస్తా ఎవరైనా పట్టిపోతాను, నేను వదలలేదు. అల్లాడు అయితే డాక్టర్ ఆగిపోయాడు మొయ్యలేక. రోడ్డు అయితే అంత దారుణంగా ఉంది. చూడండి ఒకసారి మీరే. రాళ్ళు ఓ పక్క, బాబోయ్ చుక్కమర అయిపోతుంది. ఓ బాబోయ్ 2 kilometers నడాలంట. ఇంకానా గిరిప్రాసకి వెళ్ళాడు కూడా ఎంత నొప్పి అనిపించలేదు, కానీ ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మరి దారుణంగా ఉంది కదా. అయినా పర్లేదు, నడిచేద్దాం. వెనకడ చూడాలి కదా మరి వాటర్ ఫాల్. చూసారు ఫ్రెండ్స్, మా వాళ్ళు గట్టి కొడితే ఒక 100 metres కూడా ఎక్కలేదు, అప్పుడే కూర్చుని పోతున్నారు. అంతే, స్టామినా వేయట్లేదు, వేస్టే, ఉట్టు డొల్ల. చూసారా, ఇటు వేస్ట్. ఎందుకు అంత లావున్నా వేస్ట్.
అలసిపోయాడు అప్పుడే. చూసారా ఈ స్టామినా చాలా గెత్తుడండి. చూసారా ఫుడ్ తో మోస్తున్నాడు. ఇక ఇటు చూడు ఏం లేదు వేస్ట్. ఆడు చూడు అలా అవుతున్నాడు. అందరూ అలసిపోయారు అంతే. మా మీద పోల్చుకుంటే ఆల్ బెస్ట్ అండి. నిజంగానే ఆల్ బెస్ట్ అండి. తెలుస్తున్నారు. సరే ఫ్రెండ్స్ చూసేయండి, ఇంకా వెయిట్ చేయండి. ఓకే సాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరికి వచ్చాం. ఇంకా మొత్తానికి అయితే వచ్చేలేదు. ఒక చెప్పిన ఎందుకో స్టెప్ అన్న స్టెప్ అయితే ఎక్కువ. ఇంకా వ్యూ అనమాట. లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా రావాల్సిన ప్లేస్ అయితే ఇది. అప్పుడే వస్తాను కానీ ఇంకా మంచి ప్లేస్ అయితే ముందు ఉంది, మర్చిపోకండి. చూసేయండి. మా వాళ్ళైతే మొత్తానికి సెకలాగైతే సగంలో ఆపేసి ఫుడ్ తినేద్దని చెప్పారు. ఎంత బేగ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. అప్పుడు తినేద్దాం కూడా రే తినేసి ఎక్కడం అయితే. ఓకే చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది కదా, అందువల్ల మా వాళ్ళు అయితే కొండ అయితే జారిపోతుంది. చూడండి ఎలా ఎక్కుతున్నారు. పాపం ఈ అమ్మాయిలు అయితే పడిపోయారు అయితే ఇప్పుడు జస్ట్. చూడండి మా వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు. నల్ల ఆపదు అసలు. ఇంకొక వర్షం కూడా పడిపోతుంది. అడ్డేసింది ఫ్రెండ్స్ మమ్మల్ని వర్షం. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చెప్పాను కదా, లొకేషన్ కి అయితే వస్తాం. కరెక్ట్ చూడండి, ఏం మిస్ అయిపోకండి. చూపించేస్తున్నాను, చూసేయండి చూసేయండి. అదిగో చూసారా లొకేషన్ ఎలాగుందో. ఫుల్ వర్షం. మొత్తానికి అయితే వస్తాం వాటర్ ఫాల్ అయితే. చూసారా బాహుబలి చెట్లను చూసారు కదా, నేచురాలిటీ. మీరు కూడా మిస్ అవ్వద్దు, వచ్చేయండి. వీళ్ళేంటారు బాబు ఎంత స్టైల్గా నించున్నాను అనుకుంటున్నారా? అదేనండి బాబు, ఎంత అందమైన ప్లేస్కి వచ్చాం కదండి. మరి అక్కడ అయితే ఒక స్టిల్ తీసేద్దామని చెప్పి ఒక స్టిల్ అయితే పెట్టేసామండి బాబు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దారిపల్లి వాటర్ ఫాల్ చేరిపోయాం. చూసారు కదా వర్షం ఒక పక్క, వర్షం ఒక పక్క వ్యూ. ఎంత కష్టమైనా చూసారా వర్షం ఎలా పడుతుందో. వర్షంలో కూడా మా వాళ్ళు అయితే ఎలాగన్నా చూడాలని చెప్పి వస్తాం. చూసారు కదా ఎంత రిస్క్ చేసామా. చూసారా అక్కడ ఎంత మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. మేము కూడా అలాగే స్నానం చేస్తాం. చూసండి మొత్తానికి అయితే సాధించాం, ఎక్కేస్తాం. చూసారా అది చూసారా ఎంత బాగుందో. మాయా ఆ వాటర్ ఫాల్ దగ్గరలోకి వెళ్ళాలంటే ఇగో ఈ కొండ అయితే దాటుకుని వెళ్ళాలి మాయా. ఇక్కడ కానీ ఏమైనా స్లిప్ అయిందా నిజంగా కిందకి వెళ్ళిపోతాం ఈ నీటిలోకి. ఇంకా మళ్ళీ మన అడ్రస్ అయితే ఉంటాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నిజంగా మేమైతే చాలా రిస్క్ చేసి అయితే వెళ్ళాం. మా వాళ్ళు ఆల్రెడీ ముందు దిగేశారు. మాయా మొత్తానికి అయితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మాయా. ఎందువల్లంటే ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే వెళ్ళి ఆ కింద స్నానం చేసామా. నిజంగా ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాం మాయా. చూడండి మాయా, మేమైతే అంత హ్యాపీగా ఉన్నాం. ఏదో ఎప్పుడు జలపాతానికి రాలినట్టుగా అయితే ఎంజాయ్ చేస్తాం మాయా. చిన్నపిల్లలు అయిపోయాం అయితే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అయితే అయిపోయినట్టు ఉన్నాం. కానీ మళ్ళీ మా 10th క్లాస్ అయితే గుర్తొచ్చి మేము అందరం కలిసి అయితే నీటిలో దిగేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం మాయా. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే అయిపోయింది. మేము అంత కష్టమో ఇప్పుడు ఒక నడిచినట్టు తెలిసిపోయి అయితే మేము ఇక్కడ డ్రింక్ అయితే తాగుతున్నాం. చూసారు కదా బ్లాగ్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.